అవును అవును. అయితే ఇక్కడ ఇంకొక ఎపిసోడ్ మీరు ఇంకొక ఎపిసోడ్ చూడాల్సిన అవసరం ఉంది కదా వెంకటేష్ గారు, ఒక అనలిస్ట్గా మీరు. ఇప్పుడు డ్రైవర్ అనంతబాబు గారికి సంబంధించినటువంటి ఎపిసోడ్ తెర మీదకి వచ్చినప్పుడు మరి ఆయన్ని సంబంధించి ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఉన్నారో, మరి డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్యకి సంబంధించి చాలా రోజులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మోసింది భుజానా అని చెప్పేసి ఈ రోజుకి కూడా కూటమి పార్టీలు వారి మీద విపరీతంగా ఆరోపిస్తామని. కానీ ఇక్కడ జనసేన మాత్రం ఆ విధమైనటువంటి హత్య ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వారిని మోయటానికి సిద్ధంగా లేదు, ఇమ్మీడియట్గా వేటు వేసింది. వారి నిర్దోషిత్వం నిరూపించుకుంటే ఆ తర్వాత మళ్ళీ బహుశా వారికి అవకాశం కలుగుతుందేమో. సో మరి ఇది ఒక మంచి శుభ పరిణామం అని అనుకోవచ్చు, ఎందుకంటే నేరస్తుల్ని రాజకీయాల్లో ఎంకరేజ్ చేయకుండా ఉండటం అనేది ప్రజాస్వామ్యానికి కూడా మంచిదే కదా. ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని స్వాగతించాలి కదా. మరి మీలాంటి అనలిస్టులు ఇది ఎందుకు చెప్పరు ఈ అంశం? సార్ ఖచ్చితంగా సార్, ఇప్పుడు వినూత కోట గారిని కానివ్వండి, కిరణ్ రాయల్ గారు కానివ్వండి, ఈ ఇద్దరు పేర్లు మీద అభియోగాలు వచ్చినప్పుడు తక్షణం స్పందించారని చెప్పాను నేను. మీరు ఫ్లోలో అది గమనించలేదేమో కానీ వీళ్ళిద్దరు వేటు మీరు వెల్కమ్ చేస్తున్నారని చెప్పలేదు, చెప్పడమే కదా. వీఆర్ వెల్కమింగ్ దట్ స్టేట్మెంట్ అని చెప్పింటే బాగుండేది. వారికి వారి ఈగో ఒప్పుకోలేదేమో, వెల్కమ్ చేస్తున్నాము. ఈగోస్ ఏం లేవు సార్. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అనంతబాబు గారు ఎస్ నేనే చంపాను అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు, పోలీసులకి స్వచ్ఛందంగా లొంగిపోయారు. అలాగే రిమాండ్ ఖైదీగా వెళ్ళారు, రిమాండ్ దగ్గర నుంచి బెయిల్ తీసుకున్నారు, బయటకు వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ అధ్యక్షుని కలిశారు. ఆ జరిగిన పరిణామాలు ఏంటి, ఎందుకు అలా జరగాల్సి వచ్చింది, ఏ క్రమంలో జరిగింది అనే విషయాల్ని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పుకున్నాడు. ఆ తర్వాత అతన్ని పార్టీలోకి మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఎస్ మీరు అన్నట్లు అతని వైపు న్యాయం ఉందని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు కాబట్టి. ఏంటి సార్ అది ఏమట్లా? ఒక అడ్వకేట్ సార్, మీరు సీనియర్ అడ్వకేట్, జగన్మోహన్ రెడ్డి ఎవరండి న్యాయం ఉందని అనుకోవటానికి? అది మీ కళ్ళ ముందు మీరే అన్నారు కదా పోలీసులకు ఒప్పుకున్నాడని. అలాంటి తీసుకోవడం తప్పని మీలాంటి వాళ్ళు. మీరు ఆవేశపడకండి. ఇప్పుడు మీకు కనిపించిన న్యాయం నాకు కనిపించదు. కోర్టులో జరిగే న్యాయాలన్నీ కూడా బయట జరగదు. కోర్టు ఏం వర్డిక్ట్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు వినూత గారి విషయానికి వద్దాం సార్. వినూత గారి విషయానికి వద్దాం. సాక్షాత్తు శవాన్ని ఎలా గుర్తుపట్టారు సార్? మీరు అందరూ కూడా వినూత గారి విషయంలో ఇక్కడ అది కాదు సార్. జనసేన కార్యకర్త అతను అతను జనసేన కార్యకర్త, అతని శవాన్ని గుర్తుపట్టింది జనసేన సింబల్ చూసి. మీరు అందరూ కూడా కారు డ్రైవర్ గా పరిగణిస్తున్నారు, మేము అలా పరిగణించట్లేదు. అతని శవాన్ని గుర్తుపట్టింది జనసేన పార్టీ యొక్క సింబల్ ని చూసి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ ని పేరును చూసి అతని శవాన్ని గుర్తుపట్టడం జరిగింది. దీన్ని వక్ర మార్గంలో ఎందుకు మీరు అభివర్ణిస్తున్నారు నాకు అర్థం కాని విషయం. అక్కడ జరిగింది జనసేన కార్యకర్త మర్డర్ కాబట్టి తక్షణం పార్టీ అటువంటి డిసిషన్ తీసుకుంది. సర్లేండి. ఇప్పుడు అడ్వకేట్ గారు, వెంకటేష్ గారు, సరే ఇప్పుడు కోర్టు ముందు ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో న్యాయం ఏదో కనిపించింది అన్నారు. సో మరి సరే అది మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ ఇదంతా కూడా డైవర్ట్ అయిపోతుంది. ఎందుకంటే సరే ఆయన ఏం చెప్పుకున్నారు, అనంతబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బాధ ఏం చెప్పుకున్నారు, దాన్ని ఆయన ఏం స్వీకరించారు, అవన్నీ చట్టాలు నిర్ణయిస్తాయి, చట్టాలు న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి, వదిలేయండి. 90% పోలీస్ కేసుల్లో నిర్దోషులుగా వస్తున్నటువంటి సమాజం మంది. 90% 100 కేసులు కడితే 90 కేసుల్లో నిర్దోషులుగా బయటకు వస్తున్నారు. ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ మన మనస్సాక్షికి తెలుసు ఏం తప్పు చేశామనేది, మన మనస్సాక్షికి తెలుసు ఏది ఒప్పు చేశామనేది. ఒక వ్యక్తి ద్వారా ఏ మర్డర్ జరగదు బ్రహ్మనాయుడు గారు. ఇక్కడ వినూత గారి విషయంలో 6గురిని అరెస్ట్ చేశారు.